మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో దీపదానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మరి దీపదానం చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి? కార్తీక మాసంలో దీపదానం ఇచ్చేటప్పుడు మీరు ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా వివరించారు. స్కంద పురాణంలో ఉన్నటువంటి ఆ శ్లోకాలను మనం పరిశీలించినట్లయితే, ఏకవర్తించయో దీపం దద్యాద్ విష్ణుపరాయణ సర్వపాప వినిర్ముక్త సతేజో బుద్ధిమాన్ భవేత్ అంటుంది స్కంద పురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఏకవర్తించయో దీపం దద్యాద్ విష్ణుపరాయణ. కార్తీక మాసంలో మీరు దీపం వెలిగించి దానం ఇచ్చేటప్పుడు ఒకే ఒక్క ఒత్తి వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి ఆ దీపం దానంగా ఇస్తే విష్ణుపరాయణ, విష్ణువుకు ప్రియమైన వాళ్ళు అవుతారు. సర్వపాప వినిర్ముక్త సతేజో బుద్ధిమాన్ భవేత్. మీకు ఎలాంటి పాపాలున్నా ఆ పాపాలన్నీ తొలగించబడతాయి. మీకు తేజస్సు పెరుగుతుంది, శరీరంలో ముఖంలో వర్చస్సు అంటారు, ఆ తేజస్సు పెరుగుతుంది. బుద్ధిమాన్ భవేత్, బుద్ధిమంతులు అవుతారు. ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. అందుకే ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి దానం ఇచ్చినా కూడా పాపాలన్నీ తొలగిపోతాయి, తేజస్సు పెరుగుతుంది, బుద్ధిమంతులు అవుతారు. అలాగే స్కంద పురాణం ఇంకా ఏం చెప్తోంది? చతుర్వర్తి కృతైర్దీపేర్ భూపతిత్వం ప్రజాయతే దశవర్తి ప్రధానేవ చక్రవర్తి ప్రజాయతే అంటుంది స్కంద పురాణం. అంటే ఈ శ్లోకంలో స్కంద పురాణం ఏం చెప్తోంది? చతుర్వర్తి కృతైర్దీపే భూపతిత్వం ప్రజాయతే. ఒక ఒత్తి కాకుండా మీరు కార్తీకంలో దీపాన్ని వెలిగించి దానం ఇచ్చేటప్పుడు 4 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి దానం ఇస్తే, ఆ 4 ఒత్తుల దీపాన్ని మీరు ఎవరికైనా దానంగా ఇస్తే భూపతిత్వం ప్రజాయతే, అంటే భూమికి ప్రభు అవుతారు, రాజయోగం కలుగుతుంది. భూమికి ప్రభు అవటం అంటే భూలాభం కలగటం. మీకు భూములు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా, భూలాభం కలగాలన్నా కార్తీకంలో 4 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి దానం ఇవ్వండి. అలాగే దశవర్తి ప్రధానేవ చక్రవర్తి ప్రజాయతే అంటుంది స్కంద పురాణం. అంటే 10 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని దానం ఇస్తే చక్రవర్తి ప్రజాయతే, చక్రవర్తి యోగం కలుగుతుంది. చక్రవర్తి అంటే అధికార పదవులు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు విశేషమైనటువంటి అధికార పదవులు సిద్ధింపజేసుకోవాలన్నా, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మంచి మంచి ప్రమోషన్లు మీకు లభించాలన్నా, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నా, ఉన్నత పదవులు కలగాలన్నా కార్తీకంలో 10 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దానంగా ఇవ్వాలి. 4 ఒత్తుల దీపం దానం ఇస్తే భూలాభం కలుగుతుంది, 10 ఒత్తుల దీపం దానంగా ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని స్కంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అలాగే స్కంద పురాణం ఇంకా ఏం చెప్తోంది? పంచాశద్వర్తి దీపేన దేవత్వం ప్రజాయతే శతసంఖ్యా ప్రమాణేన విష్ణు సాయుధ్యమాప్నుయాత్ అంటుంది. ఇది అద్భుతమైన శ్లోకం. దీనిలో అర్థం ఏంటంటే, పంచాశద్వర్తి దీపేన దేవత్వం ప్రజాయతే. పంచాశద్వర్తి దీపేన అంటే 50 ఒత్తులు. 50 ఒత్తులు పెద్ద ప్రమిదలో విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి ఆ దీపం దేవాలయ ప్రాంగణంలో కానీ, నదీ తీరంలో కానీ, లేదా మీ గృహంలో కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే దేవతలలో ఒకడిగా జన్మిస్తాడు. మరణానంతరం మీరు దేవతల్లో ఒకడిగా పుట్టాలంటే 50 ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించి కార్తీకంలో ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. దీనికి ప్రమాణం స్కంద పురాణం వైష్ణవ ఖండం ఈ శ్లోకం చెప్తోంది. అలాగే శతసంఖ్యా ప్రమాణేన విష్ణు సాయుధ్యమాప్నుయాత్. శతసంఖ్య అంటే 100 ఒత్తులు విడివిడిగా వేసి, ఒక పెద్ద ప్రమిద తీసుకొని 100 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి ఆ 100 ఒత్తుల దీపం గనక ఎవరికైనా దానంగా ఇస్తే విష్ణు సాయుధ్యమాప్నుయాత్. విష్ణు స్వరూపంగా వైకుంఠానికి వెళ్ళి విష్ణువు సన్నిధిలో చిరకాలం ఉండవచ్చు. అంటే మరణానంతరం వైకుంఠం సిద్ధిస్తుందని ఈ శ్లోకం ప్రమాణంగా చెప్తుంది. అందుకే ఎవరైనా మోక్షం కలగాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలంటే కార్తీక మాసంలో 100 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపం
నదీ తీరంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ దానం ఇవ్వండి. విష్ణులోకం మరణానంతరం సిద్ధిస్తుంది. దీనికి ప్రమాణం స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ఉన్న ఈ శ్లోకం. అలాగే ఇంకా స్కంద పురాణం ఏం చెప్తుంది? ఏతత్ ఫలం హరిక్షేత్రే ద్విగుణీ తులసీవనే త్రిగుణం జాహ్నవీ తీరే కార్తిక్యాంతు చతుర్గుణం అంటుంది స్కంద పురాణం. అంటే అర్థం ఏంటి? మీరు ఇంత అద్భుతమైన ఫలితం పొందుతున్నారు కదా, ఆ ఫలితం ఇంకా అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ శ్లోకం చెప్తోంది. ఏతత్ ఫలం హరిక్షేత్రే ద్విగుణీ తులసీవనే అంటే మీరు ఇట్లా దీపాలు దానం ఇచ్చేటప్పుడు అది హరిక్షేత్రం అంటే విష్ణువుకు సంబంధించిన దేవాలయంలో కానీ, తులసీవనే తులసి బృందావనం సన్నిధిలో కానీ చేస్తే ద్విగుణీ ఆ దీపదానం చేసిన ఫలితం 2 రెట్లు కలుగుతుందట, ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుంది. త్రిగుణం జాహ్నవీ తీరే, జాహ్నవి అంటే గంగా, అదే దీపదానం మీరు గంగా నదీ తీరంలో ఇస్తే త్రిగుణే 3 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. కార్తిక్యాంతు చతుర్గుణం అంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు చేస్తే 4 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందట. అంటే మీరు మామూలుగా దీపదానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో దానికి 2 రెట్లు ఎక్కువ ఫలితం కలగాలంటే తులసి కోట దగ్గర కానీ తులసి మొక్క దగ్గర కానీ బృందావనంలో కానీ ఆ దీపదానం చేయండి. 3 రెట్లు ఎక్కువ ఫలితం కలగాలంటే జాహ్నవీ తీరం గంగా నదీ తీరంలో ఆ దీపదానం చేయండి. 4 రెట్లు ఎక్కువ ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథి రోజు ఆ దానం చేయండి అని స్కంద పురాణంలో ఉన్న వైష్ణవ ఖండంలో ఈ శ్లోకం ప్రామాణికంగా చెప్తోంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. నీ తండ్రి నీకు ఒకవేళ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఏదో ఒక జబ్బు వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి తాను ఆఫీస్కి వెళ్ళాడా హాస్పిటల్లోనే ఉన్నాడా ఒక్క నిమిషం ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అయితే ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే తొందరపడకండి, అది ఒక పవిత్రమైన కార్యక్రమం అనుకోండి. ఏ విధంగా మీరు అనుకోవాలంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎంత శ్రద్ధగా నియమంతో ఆ వ్రతం చేసుకుంటామో ఈ సంవత్సరం ఆబ్దికం రోజు కూడా అదే విధంగా అనుకోవాలి. ఇది ఏదో అశుభం అనుకోకూడదు, శుభంతో కూడుకున్నదే. మళ్ళీ చెప్తున్నాను, శుభంతో కూడుకుంది కనుకనే ఆ విష్ణుపాదంలో మనం గయాలో పెడుతున్నాం. అది శుభం కనుకనే బద్రీనాథ్లో మనం బ్రహ్మకపాలంలో పెడుతున్నాం. మరి ఎందుకంటున్నారు? ఏమండి, మీరు ప్రతి నదిలో ప్రతి క్షేత్రంలో ప్రతి తీర్థంలో తల్లిదండ్రులకు పితృలకు పిండ ప్రదానాలు చేయండి అంటారు ప్రతి నది దగ్గర. కానీ చెప్తూ మన శాస్త్రం ఏం చెప్తుందో అంటే మీరు గయాలో తప్పనిసరిగా చేయండి అంటారు. గయాలో చేసిన తర్వాత మీరు బద్రీనాథ్ వెళ్ళి బ్రహ్మకపాలంలో చేయంటారు. అంటే మరి అక్కడ ఉన్నది గయాలో కానివ్వండి, బ్రహ్మకపాలం దగ్గర ఉన్న బద్రీనాథ్ కానీ, మరి అక్కడ ఆ బద్రీనాథ్ను దర్శనం చేసుకున్నప్పుడు ఇది అశుభ కార్యం అయితే మరి అశుభం అవుతుంది కదా ఆ విగ్రహం కూడా. మరి కానీ ఎందుకు కాలేదు? ఒక్క నిమిషం ఆలోచించండి. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే పెద్దలందరికీ తెలిసిందే, బద్రీనాథ్లో మనము ప్రతి వారికి ఏ వర్ణం వారికైనా సరే అన్నంతో చేసిన పిండి ప్రదానాలే చేపిస్తారు. మరి ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ రోజు ఉదయం 6 ఆ బద్రీనాథ్కి తాను నైవేద్యంగా పెట్టి ఆ ఆహారాన్ని తీసుకొని మనందరికి ఇస్తారు కనుక దాంతో మనం పిండ ప్రదానాలు చేస్తాం. మరి అది అశుభ కార్యమా శుభకార్యమా? ఆ బద్రీనాథే అంటున్నాడు ఇది శుభము, మీరు చెయ్యాల్సిందే అంటున్నాడు కనుక ఆ బద్రీనాథ్ను నమ్మాలి మనం, ఆ శ్రీ మహావిష్ణువుని నమ్మాలి గయాలో ఉన్నది. ఇవన్నీ మనల్ని ఎందుకు చేయమంటున్నారు? కాశీ విశ్వనాథుడి దగ్గర మిమ్మల్ని ఎందుకు అంటున్నారు? ఒకవేళ కాశీ విశ్వనాథుడి పక్కనే ఉంటే మన అస్థికలు తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయమని ఎందుకు, విసర్జన చేయమని ఎందుకు అంటున్నారు? ఒకవేళ అశుభం అయితే ఆలోచించండి. అశుభం అనేది కాదు, పుట్టడం సహజము, చనిపోవడం సహజం, దాంట్లో పవిత్రతగా నువ్వు భావించాలి. కానీ నిజమే ఆ 10 రోజులు ఎలా ఉండాలి, తర్వాత సంవత్సరం ఎలా ఉండాలి, మన శాస్త్రం చెప్తున్న ప్రకారం మనం చేయాల్సిందే. కానీ నువ్వు ఆ 10వ రోజు పెద్ద కర్మ కానివ్వండి, లేదా ప్రతి సంవత్సరం ఆబ్దికం రోజు కానీ శ్రద్ధగా ఒక వ్రతం చేసుకున్నట్టుగా మనం ఆ విధంగా మనం చేయాలి. అప్పుడే మన పితృలు సంతోషపడతారు. ఆ విధంగా ఎందుకు సంతోషపడతారంటే ఏదైతే మనం చేసేది వారికి ఆ రూపకంగా వెళ్తుంది కనుక ఆ విధంగా మనము వారికి చెందుతుంది. కానీ అనుమానం పెట్టుకోకూడదు, నా తండ్రి ఎక్కడో ఉన్నాడో నాకు తెలియదండి. నువ్వు ఊహించుకోవాలి, నా తండ్రి పైలోకంలో ఉన్నాడు, నేను ఇది చేసేది తన కడుపు నిండా నిండుతుందని చెప్పి నువ్వు అనుకుంటేనే అవుతుంది. ఏ విధంగానైతే మనం రూపాయి బ్యాంకులో వేస్తే అది డాలర్ రూపకంగా అమెరికాలో ఫీజు ఎలా చెల్లించబడుతుందో సరేనండి, మీరు అన్నట్టుగా ఏ రూపకంగా ఉంటే ఆ రూపకంగా వెళ్తుంది. ఒకటి. రెండోది, లేదు పితృలోకంలోనే మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారికి చెందుతుంది.
కానీ ఇంకొక అనుమానం కూడా రావచ్చు. అయితే పితృలోకాలలో కాకుండా ఇంకేంటిదంటే మోక్షం రావచ్చు. ఆ మోక్షం వచ్చినప్పుడు ఏంటంటే, మోక్షం వస్తే ఇంకా మళ్ళీ జన్మ లేదు, పితృలోకంలో ఉండరు, ఆ శ్రీమన్నారాయణుడు హృదయంలో చేరిపోతారు. మరి మనం ఇది చేసింది అది ఎక్కడ చేరుతుందండి అని ఒకటి అనుమానం వస్తుంది. నిజమే, మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అది అక్కడికి వెళ్ళింది అనుకుందాం. అంటే మనం ఒక డ్రాఫ్ట్ కవర్లో పెట్టి మనము పలానా అడ్రస్లో పంపించాం. అక్కడ పోయేటప్పటికి ఆ వ్యక్తి లేడండి, ఇప్పుడు ఆ వ్యక్తి లేడు అనే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆ డ్రాఫ్ట్ని మళ్ళీ మనకి తిరిగి పంపిస్తాడు. అదేవిధంగా నువ్వు నమ్మితే నువ్వు చేసేది నీ తండ్రి తల్లి మోక్షం పొందినా కానీ వాళ్ళకు నువ్వు చేయడం వల్ల నువ్వు చేసింది 10ంతలుగా నీకు వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసేటప్పుడు ఆ శ్రద్ధగా చేయాలి. నేను చేసేది నా తల్లిదండ్రులకు ఆహార రూపంగా ఇస్తున్నాను. ఒకవేళ ఆ లోకంలో వాళ్ళు లేరు, మోక్షం అయిపోయింది అనుకోండి, అక్కడున్న వేరే వాళ్ళకు మన బంధువులకు చెందుతుందేమో. ఒకవేళ మన తల్లిదండ్రులే ఉన్నారనుకుందాం, మన తల్లిదండ్రులు ఊర్లో ఉన్నాం, మనం హైదరాబాద్లో ఉన్నాం, వారికి నువ్వు ఒక స్వీట్ బాక్స్ పంపిస్తే ఆ స్వీట్ అంతా వాళ్ళు తిన్నారు, పక్కనున్న పక్కింటి వాళ్ళకి ఇస్తారు, బాబు పంపించాడండి అన్నట్టు. ఆ మాదిరిగా కూడా ఎవరికైతే ఆకలి వేస్తుందో వారికి చెందుతుందేమో. కానీ ఇదంతా కూడా ఏంటిదంటే శ్రద్ధగా చేయాల్సిందే. ఒకవేళ ఆ పితృలోకంలో లేరండి, అప్పుడు కూడా నష్టమే లేదు. మనం పంపించేది మనకు తిరిగి 10ంతలుగా మనకు వస్తుంది. అయితే ఎవరికైతే కొందరు పెట్టరేమో వారికి చెందుతుందేమో మనం పంపించేది. మనం చేసేటప్పుడు ఒకటే అనుకోవాలి, మన బంధువుల గురించి మనం కూడా పిండ ప్రదానం ఎందుకు చేస్తాం అంటే, వారి సంతానం చేసినాక కూడా ఎందుకు చేస్తామంటే మర్చిపోతారేమో వారికి కడుపు నిండాలని చెప్పి మనం పుష్కరాలలో వెళ్తే బంధువుల పేర్ల మీద అందరి మీద పెడతాము, స్నేహితుల పేర్ల మీద పెడతాం, గురువుల పేర్ల మీద పెడతాం. వాళ్ళందరూ కూడా వచ్చి పెడుతుండొచ్చు, కడుపు నిండాలి, వారి కడుపు నిండాలన్న భావనతో చేస్తాం. అయితే శ్రాద్ధం పెట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధగా చేయడమే శ్రాద్ధం. ఆబ్దికం రోజు మనం పిండ ప్రదానం చేస్తున్నప్పుడు మనం ఊహించుకోవాలి, నా తండ్రి, నా తాత, నా ముత్తాత ఈరోజు కడుపు నిండా భోంచేస్తున్నారు వాళ్ళన్న భావనతో చేయాలి. అదే రామచంద్రమూర్తి మనకు చెప్పింది కూడా అదే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు దేవీ భాగవతంలోని త్రిమూర్తుల దేవీ దర్శనం అనేటువంటి గాథను అమ్మ పలికించినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే సృష్టి ప్రారంభంలో, సరే ఈ కథ చెప్పడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, దేవీ భాగవతాన్ని వ్యాస మహర్షి జనమేజయ మహారాజుకు చెప్తున్నాడండి. చెబుతున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా అంతే, పరీక్ష మహారాజు కూడా సుఖమహర్షుడు కొన్ని ప్రశ్నలు వేశాడు అక్కడ విష్ణు భాగవతంలో కూడా. అలాగే ఈయన కథ వింటంలా మధ్య ప్రశ్నలు కూడా వేస్తున్నాడండి. ఇవి కూడా మనకు ఆధ్యాత్మికవేత్తలకు చాలా ముఖ్యమైనటువంటి ఆలోచింపదగ్గ ప్రశ్నలు కొన్ని ఈయన వేస్తున్నాడు. సందర్భానుసారంగా అది కూడా సంగ్రహంగా చెప్పి నేను కథలోకి వస్తాను. త్రిమూర్తుల దేవీ దర్శనం సందర్భంగా జనమేజయ మహారాజు వ్యాసుడిని ఒక ప్రశ్న వేశాట. ఓ మహర్షి, మా తాతగారులయ్యా వాళ్ళు ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు, సదాచార సంపన్నులు. అటువంటి వాళ్ళు ఏం చేశారు? ధర్మాన్ని అనుసరించారు. చివరికి వెళ్ళి వాళ్ళ రాజ్యం అంటే ఇవ్వలేదు, ఎన్నో కష్టాలు పడ్డారు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందే. ఓ మహర్షి, లోకంలో ఇట్లా ధర్మాలు ఆచరించిన వాళ్ళకల్లా కష్టాలు వస్తే చివరికి ఆయన అంటాడు, తత్ర ధర్మస్య కా స్థితి. ఇంకా ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారా? ఎంత మంచి ప్రశ్న చూడండి. జనమేజయ మహారాజు అడిగాడు, ఓ మహర్షి, ధర్మనిష్ట కలిగినటువంటి పాండవులే ఇన్ని కష్టాలు పొందితే ధర్మాన్ని నమ్ముకొని ఇంకా లోకంలో అసలు ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారు అని ప్రశ్నించాడండి. అప్పుడు జనమేజయ మహారాజు సమాధానంగా చెప్తూ ఒక్క మాట అన్నాడండి, నాయనా, నీకు 2 రకాలుగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేవి భాగవతం అది ఏదో కథలాగా భక్తిలాగా వెళ్ళిపోదండి. చాలా శ్రద్ధగా వింటే కానీ దీన్ని ఫాలో అవటం కూడా చాలా కష్టం. ఇక్కడ ఈయన వ్యాస మహర్షి అంటున్నాడు, ఓ జనమేజయ మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒక భాగం ఏంటంటే విరక్తస్య విజానాతి.
దీనికి సమాధానం ఒక విరక్తి చెందినటువంటి వాడు, ఒక జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆధ్యాత్మికవేత్తకి మాత్రమే నేను చెప్పే సమాధానం అర్థమవుతుంది. అది ఒకటి. అది చెప్పి రెండవ భాగం కూడా మీకు చెప్తాను. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, లోకంలో జ్ఞానం పొందినటువంటి వాడికి ఎలా ఉంటుంది అంటేనండి, మనం సుఖాలు అనుకున్నవి వాడికి దుఃఖాలుగా ఉంటాయి, మనం దుఃఖం అనుకుంది వాడు సుఖం ఉంటుంది. ఇదో విచిత్రం చూడండి. లోకంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకనంటే మనం ధనం ఉంది, మనం లభిస్తే చాలా ఆనందపడవచ్చు, ధనకు మనం సుఖదాయకము అని మన సామాన్యుల యొక్క భ్రమ. కానీ జ్ఞాన సంపన్నుడు ఏమనుకుంటాడంటే ధనం నాకు దుఃఖదాయకం అనుకుంటాడు. అందుకే ధనాన్ని ఇప్పుడు పీఠాదత్తులు వాళ్ళు ఏంటంటే ధనాన్ని వాళ్ళు ఆశ్రయించారండి. ఎందుకంటే ఏది ఇస్తే అది. కొంతమంది పీఠాధిపతులు చూస్తుంటే వాళ్ళు ఎవరో ఇంత పళ్ళు ఇస్తారు, ఆ పక్కన పెడతారు, మళ్ళీ భక్తులు వచ్చేటప్పటికి ఈయన మళ్ళీ ఆయన ఏదో తింటాడని వాళ్ళు ఇస్తారు, ఆయన మళ్ళీ అందరికీ పంచిపెట్టేస్తాడు. అంటే ఒక వస్తువు మీద వ్యామోహం ఉండదు. ఉండకపోతే వాళ్ళు జ్ఞాన సంపన్నులు, వాళ్ళు అధికారులు, ఒక ధర్మాధికారులు వాళ్ళు. మరి మనకేంటి, ఆ పండు ఆయన తింటే బాగుండని మనం అనుకుంటాం, ఆయనేమో భక్తులకు పంచిపోయి. ఎంత విచిత్రమో చూసారంటే లోకంలో మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ. అలాగా ధనం మనకు, అలాగే వాళ్ళకు వనవాసం సుఖంగా ఉంటుంది, ఏ చెట్ల కిందనో పడుకోవటం సుఖంగా ఉంటుంది, ఏ నదుల్లోనో సెలైళ్ళలోనో స్నానం చేయటం సుఖంగా ఉంటుంది. మనకు సామాన్యులకి వనవాసం అంటే ఏదో కష్టపడ్డట్టుగా ఉంటాం. కాబట్టి జనమేజయ మహారాజా, నువ్వు ఏవైతే కష్టాలు అనుకుంటున్నావో అవి నీ దృష్టిలో కష్టాలు, కానీ అవి పాండవులు ధర్మరాజు యొక్క దృష్టిలో సుఖాలు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మోక్షాన్ని కోరుకుంటున్నారు, ధర్మాన్ని కోరుకుంటున్నారు. ఆ ధర్మాన్ని కోరుకుండేటప్పుడు, ఆ దైవానుగ్రహాన్ని కోరుకుండేటప్పుడు, ఆ దైవానుగ్రహం కోసం అయితే ఏ కార్యక్రమాలు అయితే వాళ్ళు చేస్తుంటారో, ఏ మహర్షుల వలన పురాణ శ్రవణం చేస్తూ ఉంటారో, ఏ సత్కాలక్షేపాలు చేస్తూ ఉంటారో, ఏ స్నానాపానాదులు చేస్తూ ఉంటారో, ఏ కందమూలాదులు భక్షిస్తూ ఉంటారో, ఇవన్నీ కూడా నువ్వు కష్టాలు అనుకుంటున్నావు, వాళ్ళ దృష్టిలో సుఖాలయ్యా మహారాజా. చూడండి ఎంత విచిత్రమైందో. అందువల్ల మా తాతగారు ధర్మరాజు వాళ్ళు కష్టపడ్డారని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళ దృష్టిలో కష్టం కాదు, వాళ్ళు సుఖపడ్డారు. రాజ్యభోగాల కంటే కూడా వనవాసంలో ధర్మరాజు పాండవులు కూడా సుఖపడ్డారనే విషయం మహర్షులకు తెలుసు, ధర్మరాజుకు తెలుసు. ఎందుకంటే ధర్మాచరణకి ఎక్కువ అవకాశం, ఈ రాజ్యపాలనలో ఉండదు అవకాశం. అందువల్ల ఇది ఒక సమాధానం. ఇంకా రెండో సమాధానం చెబుతున్నాను మేము అన్నాడు. ఏంటంటే లోకంలో నాయన 3 విషయాలు ఉంటాయి. ఏంటంటే మనకి ప్రారబ్ధము, కర్మలు 3 రకాలుగా ఉంటాయట. ఒకటి ఏంటంటే మనకు ప్రారబ్ధం, మనం చేసుకున్న గత జన్మలో చేసింది మనం అనుభవించాలండి. సంచితము, ఆగామి. సంచితం అంటే ఇప్పుడు మనం చేసేది. ఆగామి అంటే దైవానుగ్రహం వల్ల, ఋషుల సందర్శనం వల్ల అనుకోకుండా ఏ లాటరీ రావటం, అది ఆగామి. అయితే ఇక్కడ దేవి భాగవతం మనకి ఏం చెబుతున్నదంటే, నువ్వు సంచితము ఆగామి కాసేపు పక్కన పెడితే గత జన్మలో చేసినటువంటి ఏ ప్రారబ్ధ కర్మ అయితే ఉన్నదో అది నువ్వు అనుభవించక తప్పదు అనేది వ్యాసుడు దేవి భాగవతం ద్వారా మనందరికి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. దీన్ని మనందరం కూడా గమనించాలండి. ఆయన అంటాడండి, ఏమంటాడంటే ప్రారబ్ధం అనుభోక్తవ్యం శుభం వాపి అశుభం కిలా. అందువలన ప్రారబ్ధం అనేది గత జన్మలో వస్తుంది. చాలామంది మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే అయ్యో నేను ఇవాళ పూజ చేశాను, మొన్నాడు ఏదో నాకు ఆపదొచ్చింది, ఇవాళ మంచి కార్యక్రమం చేశాను, దాన ధర్మాలు చేశాను, మొన్నాడు నాకు కష్టం వచ్చింది అనుకుంటాం. ఇది ఈ చేయటం వల్ల ఇది రాలా, ఈ చేసిన పుణ్యం నువ్వు సంపాదించుకున్నావు, అది మనం గమనించాలండి. అది మనం గమనించినప్పుడు ఏమవుతుంది, ఈ బాధ మనకు ఉండదు. ఇప్పుడు ఈ వచ్చిన కష్టం ఎక్కడిది? ప్రారబ్ధం, నువ్వు గతంలో చేసింది వచ్చింది. ఇంకొకటి, ఈ దైవారాధన చేయటం వల్ల, దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే దాన్ని తట్టుకుండే శక్తిని ఆ అమ్మవారి ఇస్తుంది నీకు, దాన్ని తట్టుకుండే శక్తిని ఆ పరమేశ్వరుడు ఇస్తాడు నీకు. కాబట్టి అందువలన మనకు కలిగేటువంటి కష్టాలను బట్టి కానీ, దీన్ని బట్టి కానీ సుఖాలకు పొంగిపోయి కష్టాలకు కృంగిపోయి మనం మన యొక్క కర్మలను మానకూడదు, సత్కర్మలను అసలు ఇది దేవి భాగవతం మనకి ఇచ్చేసి ఈ కథల ద్వారా మన సందేశాన్ని కూడా గమనించాలి. అందుకని ఈ సందేశంలో వ్యాస మహర్షి చెప్పింది ఏంటంటే ప్రారబ్ధం అనుభోక్తవ్యం. వాళ్ళ పాండవుల ప్రారబ్ధం ఉంది, అలా వాళ్ళ గత జన్మల్లో ఉండేటువంటి అనుబంధంలో వాళ్ళు పొందినటువంటి ఈ కష్టాలు వాళ్ళు పొందాలని వాళ్ళు ఉంది, వాళ్ళు పొందారు. దానికి నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను. రెండవది, వాళ్ళు నువ్వు అనుకునే కష్టాలు నువ్వు అనుకుంటున్నావు,
ఒక యోగి అయినటువంటి వాడు అది కష్టాలుగా వాడు భావించటం లేదు. ఆయన జ్ఞాన సంపన్నుడు. చూడండి, ఇక్కడ దేవి భాగవతం అంతా మనకు జ్ఞాన ప్రచారంలో కనిపిస్తుంటుంది. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం కోసం ఒక వినేవాళ్ళకి ఒక అర్హత కావాలి, చెప్పేవాడు. ఇది చాలా మనం ఏదో డ్రై సబ్జెక్ట్ అంటే అటువంటిదండి దేవి భాగవతం. అందుకే దానికి అంత జనంలోకి ఎక్కలేదు అది. ఇటువంటి అదృష్టం పొందినట్లయితే తప్పకుండా మనకి ఆ ప్రారంధాన్ని అనుభవించేటువంటి శక్తి వస్తుంది. పాండవులు అందువల్ల ప్రారంధాన్ని అనుభవించారయ్యా అని చెప్పడం జరిగింది. వ్యాసుడు ఇంకొక మాట అంటాడు దేవి భాగవతం గురించి. ఇవాళ ఏ సంపన్నులైతే ఉన్నారో, ఇవాళ కారులలో తిరుగుతూ భోగాలు అనుభవించే వాళ్ళు ఎవరున్నారో, అంటే ఆయన పల్లకీలను వాడాడండి, పర్యంకాలను వాడాడు వ్యాసుడు. అలా కార్లు విమానాల్లో తిరుగుతూ సంపన్నులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన అంటాడు వ్యాస మహర్షి, వీళ్ళందరూ కూడా గత జన్మలో అమ్మవారిని పూజించిన వారేనన్నాడు. అంటే దాన్ని బట్టి మనం గత జన్మలో దేవి భాగవత కథలు విన్నవాళ్లే. అందువలన అది లేనిదే అసలు ఆ పుణ్యాశక్తి లేనిదే మనకు ఆలోచన కలగదు. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవి భాగవతం వినాలనే ఆసక్తి కలిగిందంటే నువ్వు వచ్చే జన్మలో సంపన్నుడు అవుతావు. ఇది ఋషివాక్కు, ఇది యథార్థం, ఇది సత్యం. అందువలన ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ దేవీ భాగవత కథలు మనం విన్నట్లయితే చెప్పటం వల్ల నాకు పుణ్యము, వినటం వల్ల మీకు పుణ్యం వస్తుందని నేను మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః.